శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. అథ సప్తచత్వారింశః సర్గః. నిన్న 46వ సర్గలో హనుమంతుడు ఏ విధంగా శత్రు సైన్యాన్ని, పర్వతాన్ని పెకిలించి ఒకే దెబ్బతో ఆ రథాలను, అశ్వాలను, ఏనుగులను సంహరించి విజయాన్ని చేపట్టి తిరిగి ఆ మకర తోరణం పైన, ద్వారతోరణం పైన నిలబడి ఎదురు చూస్తున్నాడో, యముడిలాగా ఎదురు చూస్తున్నాడట. ఆ లంకలోని ప్రజాన్ని క్షయం చేయడానికి ఎదురు చూస్తున్నటువంటి యముడిలాగా ఆ హనుమంతుడు కనపడ్డాడు అంటూ, అథ సప్తచత్వారింశః సర్గః. సేనాపతీన్ పంచశతు ప్రమాపితాన్ హనుమతా సానుచరన్ సవాహనాన్ సమీక్ష రాజా సమరోద్ధతోన్ముఖం కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతః. ఈ విధంగా రావణాసురునికి సమాచారం వెళ్ళింది. ఏమని? సేనాపతిన్ పంచశతు ప్రమాపితాన్, అనుచరులతో అంటే సేనా నాయకులతో కూడినటువంటి వారి వాహనాలతో సహా, రథాలతో సహా 5 సేనాపతులు ఒక్క హనుమంతుని చేతిలో హతమైపోయినారు, చంపబడినారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి రావణుడికి యుద్ధమునందు ఉద్ధతుడు అంటే ఆకాంక్ష కలవాడు, యుద్ధము చేయడం కోసం సిద్ధపడినటువంటి వాడు. తర్వాత తన ముందున్నటువంటి అక్షకుమారుని వైపు చూశాడట. అంటే ఇంతమంది నష్టపోయాం కదా అనేటువంటి భయము కానీ, లేదా ఇంకా ముందు ఏం జరగబోతున్నటువంటి ఆలోచన కానీ చేయకుండా ఈ విషయం తెలియగానే మహోగ్రంతో, కోపంతో తన పక్కన ఉన్నటువంటి అక్షయ కుమారుణ్ణి చూశాయట. సతస్య దృష్ట్యర్పణ సంప్రచోదితః ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముకః సముత్పపాపాథ సదస్యుదీరితో దియాతి ముఖ్యైర్ హవిషేవ పావకః. ఆ రావణుని యొక్క చూపు పరుడ చేత, అంటే ఆ చూడడం వల్లనే ఈయనకి ఉత్సాహం లభించింది, ప్రేరణ లభించింది. అంటే రావణాసురుడు తనకు చెప్పకుండానే యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్తున్నాడేమో అన్నట్టుగా ఆ ప్రేరేపింపబడినటువంటి ప్రతాపము గలవాడైనటువంటి ఆ అక్షకుమారుడు లేచి వెంటనే ధనస్సును తీసుకొని బ్రాహ్మణ ముఖ్యుల చేత ఆశీర్వాదాన్ని పొందబడి, ఈ విధంగా హవిస్సు ఉంటుందో, బ్రాహ్మణుల చేత యజ్ఞము యాగాలు చేసినప్పుడు ఆ హవిస్సు వేస్తే ఏ విధంగా ప్రజ్వరిల్లుతూ ఉంటుందో ఆ విధంగా ప్రజ్వరిల్లినటువంటి ముఖం చేత ఈ చిత్రము అక్షకుమారుడు ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు అంటున్నాడు. ఎగిరిపడ్డడం అంటే ఏంటిది? చటుక్కున ఆసనం మించి లేచి యుద్ధానికి ఉపక్రమించాడు రావణుని యొక్క ఆజ్ఞ చేత అన్నట్టుగా వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. సతస్య దుష్కర్షణ సంప్రచోదితః ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముకః సముత్పపాతాథ సదుస్యుదీరితో ద్విజాతి ముఖ్యైర్హవిషేన పావకః. ద్విజాతులు అంటే బ్రాహ్మణోత్తములు ఏ విధంగా ఆ ప్రజ్వలిస్తున్నటువంటి జ్వాల లోపల నెయ్యిని వేస్తే ఏ విధంగా మరింతగా ప్రజ్వరిల్లుతుందో అటువంటి ప్రజ్వరిల్లుతున్నటువంటి తేజస్సు ఏమో అంత వేగంగా ఈ అక్షకుమారుడు సింహాసనం మించి, తను కూర్చున్నటువంటి ఆసనం మించి లేచి నిలబడ్డాడట. ఆ రావణాసురుని యొక్క కను చూపుతోనే, కేవలం చూపుతోనే, ఇంకా ఆజ్ఞాపించలేదు, నువ్వు వెళ్ళు అని కూడా చెప్పలేదు, కేవలం అక్షకుమారుని వైపు చూశాడట అంతే. వెంటనే అక్షకుమారుడు లేచి నిలబడ్డాడు ఉగ్రంతోని. తతో మహద్వల దివాకర ప్రభం
ప్రతప్త జాంబూనద జాల సంతతం రథం సమాస్థాయ యయౌ సవీర్యవాన్ మహాహరిం సంప్రతి నైరుతర్షభః. ఆ వీర్యవంతుడు రాక్షస శ్రేష్ఠుడు అయినటువంటి ఆ అక్షకుమారుడు యొక్క వీరత్వం చాలా చాలా గొప్పదేట. బాలసూర్యుని యొక్క కాంతి ఏ విధంగా ఉంటుందో బాగుగా కరించినటువంటి బంగారంతో చేసినటువంటి జాలే అంటే ఆయుధాల యొక్క ఒక సమూహం కావచ్చు, సముద్ధమైనటువంటిది బంగారంతో చేసినటువంటి ఒక జాలె లాంటి ఆయుధంతో సమానమైనటువంటి ఆయుధాన్ని, అటువంటి రథాన్ని అధిష్ఠించి ఆ మహావారుని వైపు బయలుదేరట అక్షకుమారుడు అనేటువంటి రాక్షసుడు. తతస్తప సంగ్రహ సంచయార్జితం ప్రతప్త జాంబూనద జాలశోభితం పతాకినం రక్త విభూషితధ్వజం మనోజవాష్టాశ్వవరైస్యోజితం. 8 గుర్రాల చేత విశేషమైనటువంటి బంగారము రత్నాల చేత పొదగబడినటువంటి రథం మీద చిత్ర విచిత్రమైనటువంటి ఆయుధాలతో కూడినటువంటి ఆ అక్షకుమారుడు తతస్తపస్సంగ్రహ సంచయార్జితం అంటే తప అనుష్ఠానం వల్ల పొందినటువంటి సంపాదించినటువంటి ఏదైతే శక్తి ఉంటుందో అటువంటి ఆ శక్తితోని మేలిమి బంగారం చేత జాలెల అనేటువంటి ఒక రథం చేత లేదా ఆయుధాల చేత ప్రకాశింపజేయబడినటువంటి ధ్వజ పతాకాలతో అంటే రథం మీద ఉండేటువంటి పతాకాలతో రత్నాల చేత అలంకరించబడినటువంటి రథ ధ్వజాలతో మనోవేగం గల శ్రేష్టమైనటువంటి గుర్రాలు కూర్చబడినటువంటి రథాలతో ఈ అక్షకుమారుడు బయలుదేరాడు అంటూ సురాసురాదృశ్యమసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సమాహితం సతోడమష్టాసి నిబద్ధ బంధురం యథాక్రమావేశిత శక్తితోమరం. సురులకు అసురులకు శక్యము కానటువంటి ప్రతిబంధం లేకుండా చరించేటువంటి అంటే ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా వేగంగా వెళ్ళగలిగినటువంటి, ఇంకా ముఖ్యంగా సూర్యకాంతి ఏ విధంగా ప్రయాణిస్తుందో వేగంగా తేజోవంతంగా ఆ విధంగా ప్రయాణం చేయగల, ఆకాశంలో సంచరించగల, నేల మీదే కాదు ఆకాశంలో కూడా సంచరించగల మంచి అందమైనటువంటి అందంగా అలంకరించినటువంటి అమ్ముల పొదులతో సహా ఆ అక్షకుమారుడు 8 కత్తులచే కట్టబడినటువంటి సుందరమైనటువంటిది తోమరము అంటాం. 8 కత్తులు కూడా దాంట్లో ఒకేసారి ఇమ్మడించడానికి అనుకూలమైనటువంటి దాన్ని తోమరము అంటారు. ఇది యుద్ధ ఆయుధకు సంబంధించినటువంటి దాన్ని, అటువంటి దాన్ని ధరించినటువంటి ఆ అక్షకుమారుడు విరాజమానం ప్రతిపూర్ణ వస్తున సహేమ ధామ్నా శశి సూర్య వర్చస దివాకరాభం రతమాస్థితస్తతః సనిర్జగామా అమరతుల్య విక్రమః. ఈ విధంగా మెరిసిపోతున్నాడు, బాల సూర్యుడిలాగా వెళ్ళిపోతున్నాడు అక్షకుమారుడు రథం మీద. అందమైనటువంటి రథం మీద అందమైనటువంటి ఆయుధాలతోని, అందమైనటువంటి ధ్వజ పతాకాలతోని, గుర్రాలతో 8 గుర్రాలతో ఉన్నటువంటి రథం పైన 8 ఖడ్గాలు ధరించినటువంటి ఆ అక్షకుమారుడు ఆ హనుమంతునితోని యుద్ధం చేయడానికి బయలుదేరాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. సపూరయన్ ఖంచ మహీంచ సాచలం తురంగ మాతంగ మహారథస్వనీ బలై సమేతే సహితోరణ స్థితం సమర్థమాసీనముపాగమ కపిం. ఆ వానర యోధుడైనటువంటి హనుమంతుని వైపు ఆ అక్షకుమారుడు తన గుర్రముల యొక్క, ఏనుగుల యొక్క, మహారథముల యొక్క ధ్వనులతో ఆకాశంలో పర్వతాలు నడుస్తూ ఉంటే లేదా మేఘాలు సంచరిస్తూ ఉంటే ఏ విధంగా మేఘాలకు ఒకదానికొకటి తాకితే ఏ విధంగా ధ్వని వస్తుందో అటువంటి మేఘ గర్జనలతో సమానమైనటువంటి రథ
ప్రయాణ శబ్దాలతోని ఆ ఆకాశం లోపల ప్రత్యక్షమైనట. అతడు తోరణంలో ఉన్నటువంటి సమర్థుడైనటువంటి ఆ హనుమంతుడిని సమీపించాడు. అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ హనుమంతుడి దగ్గర సమీపించాడు ఈ అక్షకుమారుడు. సపూరయన్ కంచ మహీంచ సాచలం తురంగ మాతంగ మహారథస్వనీ బలై సమేతే సహితోరణ స్థితం సమర్థమాసేనముపాగమ కపిం. ఆ కపివీరుని దగ్గరికి చేరుకున్నాడు అక్షకుమారుడు. సతం సమాసాద్య హరిం హరీక్షణ యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే అవస్థితం విస్మిత జాత సంభ్రమం సమైక్షరాక్షో బహుమాన చక్షుష. ఆ అక్షకుమారుని యొక్క చూపులు ఏ విధంగా ఉన్నాడో వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. సతం సమాసాద్య హరిం హరీక్షణో యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే. సింహము క్రుద్ధంగా కోపంగా ఏ విధంగా చూస్తుందో ఆ విధమైనటువంటి చూపులను ఆ హనుమంతుని మీదకి సాధించినడా అక్షకుమారుడు. అంటే ప్రజలను నాశనం చేయటయందు ప్రళయకాలాగ్ని ఏ విధంగా ప్రజ్వరిల్లుతుందో అటువంటి ఉద్వేగంతో ఆ అక్షకుమారుడు హనుమంతుని మీద పడ్డాడు అంటున్నాడు. అయితే ఆ వేగాన్ని చూసి అందరూ కూడా తొట్రుపాటు పడ్డారేమో, ఆశ్చర్యపడ్డారేమో అన్నట్టుగా ఆ మిగతా వాళ్ళందరూ కూడా ఆ అక్షకుమారుని హనుమంతుని చూశారట. సతం సమాసాద్య హరిం హరీక్షణో యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే అవస్థితం విస్మిత జాత సంభ్రమం సమీక్షదాక్షో బహుమాన చక్షుష. అంటే బహుమాన చక్షుష అంటే ఆశ్చర్యంతో కూడినటువంటి, అంటే వీళ్ళ మధ్య యుద్ధం ఏ విధంగా జరుగుతుందా అనేటువంటి ఉత్సుకతతోని చూస్తున్నారట. సతస్య వేగంచ కపేర్మహాత్మనః పరాక్రమం చారుషు పార్థివాత్మజః విదారయన్ సంచ బలం మహాబలో హిమక్షయే సూర్య ఇవాభివర్ధతే. అయితే అటువంటి వాణ్ణి అక్షకుమారుణ్ణి కొంత ఈ హనుమంతుడు కూడా, లేదా హనుమంతుణ్ణి అక్షకుమారుడు కూడా తొట్రుపాటు చేత, అంటే భయ విహ్వలైనటువంటి చూపు చేత పరస్పరం చూసుకున్నారు, లేదా గౌరవ దృష్టితో చూసుకున్నారు. యుద్ధానికి నేను సిద్ధము, యుద్ధానికి నేను సిద్ధము అన్నట్టుగా చూసుకున్నారు అంటూ సతస్య వేగంచ కపేర్మహాత్మనః పరాక్రమం చారుషు పార్థివాత్మజః విధారయన్ సంచ బలం మహాబలో హిమక్షయే సూర్య ఇవాభివర్ధతే. బాగా మంచుతే కప్పబడ్డదేమో అప్పటి వరకు, ఈ సూర్య కిరణాల యొక్క తాపం వల్ల ఆ మంచు అంతా కూడా కరిగిపోతే అప్పుడే బయటకు వస్తున్నటువంటి సూర్యుడిలాగా హిమక్షయే సూర్య ఇవాభివర్ధతే. ఈ ఇద్దరు కూడా ఆ విధంగా వృద్ధి చెందిన అక్షకుమారుడు చూడగానే హనుమంతుడు కూడా ఆ ద్వార తోరణ శిలమించి కిందికి దుమికి నాట యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా ఆ అక్షుడు మహాత్మైనటువంటి ఈ హనుమంతుని యొక్క వేగాన్ని, శత్రువుల యొక్క పరాక్రమాన్ని, తన యొక్క బలాన్ని కూడా నిర్ధారణ చేసుకొని యుద్ధానికి సన్నద్ధమైనారు అంటున్నాడు. ఇవా అభివర్ధతే సజాతమన్యు ప్రసమీక్ష విక్రమం స్థిరం స్థిత సంయతి దుర్నివారణం సమాహితాత్మ హనుమంతమాహవై ప్రచోదయామాశ శరైస్త్రిభిషితైః. యుద్ధమును నివారింపశక్యము కానిది అయినటువంటి, స్థిరమైనటువంటిది అయినటువంటి ఈ హనుమంతుని యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి ఆ అక్షకుమారుడు ఆగ్రహానికి లోనై కోపానికి వచ్చి స్థిరముగా, అంటే ధైర్యంగా ఈ హనుమంతుణ్ణి ఎదిరిస్తాను అనేటువంటి మనో నిశ్చయంతో నిలబడి ఏకాగ్ర చిత్తుడ, ఇంకా ఏమాత్రం తన మనస్సును కానీ తన యొక్క ఆలోచనలు కానీ ఇతరమైనటువంటి వైపు మళ్లించకుండా ఏం చేశాడట, యుద్ధానికి ప్రేరేపించబడ్డాడు లేదా ఉపక్రమించాడు అంటున్నాడు.
సజాతమన్యు ప్రసమీక్ష విక్రమం స్థిరం స్థిత సంయతి దుర్నివారణం సమాహితాత్మా హనుమంతమాహవే ప్రచోదయామాశ శరైస్త్రిభిషితైః ప్రేరేపించబడ్డారు ఇద్దరు కూడా. తతః కపిం తం ప్రసమీక్ష గర్వితం జితక్రమం శత్రుపరాజయోర్జితం అవైక్షతాక్ష సముదీర్ణమానసః సబాణపాణిః పరగృహీత కార్ముకః. పిమ్మట గర్వం చేత లేదా శత్రువులను ఓడించాలనేటువంటి ఉత్సాహం చేత లేదా శ్రమను జయించిన వాడు అంటే ఏమాత్రం శ్రమకు లోను కాకుండా అలసటకు లోను కాకుండా ఉన్నటువంటి ఆ వానరుడైనటువంటి ఆ హనుమంతుడు గూర్చి ఈ అక్షకుమారుడు ఎవరైతే ఉన్నారో బాగా ఆలోచించి బాణాలు సంధించేటువంటి ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నాడట. కొంచెం గర్వం చేత అంటే హనుమంతుడిని ఎదిరిస్తున్నా అనేటువంటి ఒక గర్వం చేత సిద్ధమయ్యాను ఈ యుద్ధానికి అనుకుంటున్నాడేమో. సహేమ నిష్కాంగద చారుకుండల సమాస సాదాశు పరాక్రమ కవిం తయోర్బభూవా ప్రతిమ సమాగమ సురాసురాణమపి సంభ్రమప్రద. ఆశ్చర్యంతో ఈ వీళ్ళ మధ్య యుద్ధం ఏ విధంగా జరుగుతుందా అనేటువంటి ఉత్సాహంతో సురులంతా కూడా ఆ ఆకాశంలో నిలబడి ఈ హనుమంతుని యొక్క అక్షకుమారుని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూస్తూ ఉన్నారట. ఆశ్చర్యంగా ఆ దేవతలు రాక్షసులంతా కూడా ఆకాశ మార్గంలో నిలబడి బంగారుమయమైనటువంటి వక్షోభూషణం కలవాడు, భుజకీర్తులు కలవాడు, సుందరమైనటువంటి అందమైనటువంటి కుండలాలు కలవాడు, వేగవంతమైనటువంటి పరాక్రమం కలవాడు అయినటువంటి ఆ అక్షకుమారుని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చేయడం కోసం అనంతుడు యుద్ధం చేయడం కోసం వచ్చినటువంటి హనుమంతుని దగ్గర కావలసినటువంటి ఆ అక్షకుమారుణ్ణి వారిద్దరి మధ్య జరిగేటువంటి అమోఘమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధాన్ని చూద్దాము అనేటువంటి అసురులు అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారట ఆకాశ మార్గంలో. సురాసురాణమపి సంభ్రమప్రద రరాస భూమిర్నతాప భానుమాన్ వవో నవాయు ప్రచచాల చాచల కపే కుమారస్య చ వీక్ష సంయుగం ననాద చద్యోరుధిశ్చ చుక్షుభే రరాస భూమిర్నతాప భానుమాన్. ఆ ఇద్దరి యొక్క యుద్ధాన్ని చూసి భూమి అంతా కూడా దద్దరిల్లిపోయిందట. ఆ ఆయుధ ప్రయోగం వల్ల ఆ హనుమంతునికి అక్షకుమారునికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి భూమి అంతా కూడా దద్దరిల్లిపోయింది అంటున్నాడు. ఆ యుద్ధంలో జరిగినటువంటి దుమ్ముకు ధూళికి ఆ ఆకాశమంతా లేదా వాతావరణంతో కూడా నల్లగా చేరి సూర్యుడు ప్రకాశించడానికి అడ్డుపడ్డాయేమో అన్నట్టుగా ఆ యుద్ధం జరుగుతూ ఉందట అక్కడ. అంటే సూర్యుడు ప్రకాశించలేదు, గాలి వీచలేదు, కొండలు చలించినాయి, ఆకాశం ధ్వని చేసింది, సముద్రం కూడా క్షోభిస్తుందేమో అన్నంత వీరత్వంతోని శూరత్వంతోని పరాక్రమంతోని యుద్ధం చేస్తున్నారట అక్షకుమారుడు హనుమంతుడును. రరాసభోవిర్నతాప భానుమాన్. ఆ యుద్ధానికి భయపడి సూర్యుడు కూడా రాడేమో అన్నట్టుగా సూర్యుని తేజస్సు కనబడడం లేదు. వవౌ నవాయు ప్రచచాల చాచల. వాయువు కూడా స్తంభించిపోయిందేమో ఆ యుద్ధం చూసి అన్నట్టుగా. కపే కుమారస్య చ వీక్ష సంయుగం. ఆ అక్షకుమారుని యొక్క యుద్ధ ప్రావీణ్యాన్ని చూసి ననాద చద్యోరుధిశ్చ చక్షుభే. ఆ ఆకాశం మాత్రం ఈ ఆయుధాల యొక్క ధ్వని చేత ప్రకంపింపబడింది, సముద్రం కూడా క్షోభించింది అంటున్నాడు. ఇంకా తతస్సవీర సుముఖాన్ పతత్రిణ సువర్ణ పుంఖాన్ సవిషా నివోరగాన్
సమాధి సంయోగ విమోక్ష తత్వవిత్ చరారధత్రీన్ కపిమూర్ధ్యపాతయత్. ఇక లక్ష్యాన్ని ఛేదించడం లోపల, బాణాన్ని సంధించడం లోపల, ఆ బాణాన్ని విడవడము అనేటువంటి తత్వం తెలిసినటువంటి ఆ అక్షకుమారుడు మంచి వాడి కొనలు ఉన్నటువంటి బాణాలను తీసి, మంచి రెక్కలతో, అంటే రెక్కల్లాగా ఆకాశంలో వేగంగా విహరించగల బాణాలను తీసి, అవి ఎటువంటివి? బంగారు పింజలు కలవి. అంటే ఆ బాణానికి చివరిలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి బంగారంతో అయినటువంటివి. తర్వాత ఆ బాణాల యొక్క మొనలు ఏవైతే ఉన్నాయో విషముతో కూడుకున్నటువంటి బాణాలను, అవి ఎట్లా ఉన్నాయి? విష సర్పాల్లాగా కనబడుతున్నాయి. విషంతో కూడినటువంటి ఆ బాణాలను హనుమంతుని శిరస్సుపైకి సంధించినట అక్షకుమారుడు. సతైశ్చరైర్మూర్ధ్య సమం నిపాతితైః చరస్నసగ్ధిగ్ధ వివృత్తలోచనః నవోదితాదిత్య నిభశ్చరాంశుమాన్ వ్యరాజతాదిత్య ఇవాంశుమాలికః. ఆ విధంగా ఒకే సమయంలో ఊహించినటువంటి ఆ బాణ సముదాయమంతా కూడా తల మీద తాకగా, తల మీద వేయబడగా, ఆ బాణ తాకిడికి చిన్న చిన్నగా రక్తం స్రవిస్తూ ఉందట హనుమంతుని యొక్క శిరస్సు నుంచి. ఆ స్రవిస్తూ ఉన్నటువంటి ఆ రక్తము ఏదైతే ఉందో, అప్పుడే నూతనంగా ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కిరణాలు పడితే ఏ విధంగా మెరుస్తూ ఉంటాయో ఆ విధంగా ఈ హనుమంతుడు మెరవడం చూసినాడు. ఆ దేవతలు, రాక్షసులంతా కూడా అంటున్నాడు వాల్మీకి మహర్షి. సతైశ్చరైర్మూర్ధి సమన్నిపాతితైః క్షరన్ స్రగగ్దిగ్ధ వివృత్తలోచనః నవోదితాదిత్య నిభశ్చరాంశుమాన్ విరాజతాదిత్యైవాంశుమాలికః. అంటే ఆ రక్తస్రవం చేత ఈ హనుమంతుని యొక్క వెంట్రుకలకు తాకినటువంటి ఆ రక్త బిందువులు సూర్యు యొక్క ఉదయం ప్రకాశంలో కిరణాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా భాషించినవి అంటున్నాడు. తతస్స పింగాధిప మంత్రి సత్తమః సమీక్షతం రాజవరాత్మజం రణే ఉదగ్ర చిత్రాయుధ చిత్ర కార్ముకం జహర్ష చాపూర్యత చాహవోన్ముఖః. ఆ విధంగా మంత్రి అయినటువంటి సుగ్రీవుడు యొక్క మంత్రి, అంటే రామునికి మంత్రి అయినటువంటి సుగ్రీవుడు, సుగ్రీవునికి మంత్రి అయినటువంటి ఈ హనుమంతుడు ఈ రావణపుత్రుడైనటువంటి అక్షకుమారుణ్ణి, అంటే ఎటువంటి వాడు అక్షకుమారుడు కూడా? చిత్రమైనటువంటి విల్లు, విచిత్రమైనటువంటి బాణ సముదాయంతో ఉన్నటువంటి ఆ అక్షకుమారుని చూసి హనుమంతుడు సంతోషించాడట. అంటే ఇక్కడ భయపడడం కానీ లేదా తన వీరత్వాన్ని ప్రకటించే ముందు అతని యొక్క హనుమంతుని యొక్క మనో స్థితి ఏ విధంగా ఉంది అంటే, ఆ అక్షకుమారుని చూడగానే నవ్వు వచ్చింది, ముద్దు అనిపించింది, ప్రేమ అనిపించిందట హనుమంతుడికి. ఆ అక్షకుమారుని యొక్క విల్లు విద్య నైపుణ్యాన్ని చూసి, లేదా ఆ రథాన్ని, లేదా ఆ బాణాన్ని, ఆ విల్లును చూసి సంతోషించాడట హనుమంతుడు. సరే, సంతోషించినా కానీ చేయాల్సిన పని ఏంటిది? యుద్ధ ఉన్ముఖుడు కావాలి కాబట్టి తన దేహాన్ని పెంచడం మొదలుపెట్టిండు హనుమంతుడు మళ్ళీ ఆ అక్షకుమారుని ఎదిరించడానికి. తతస్స పింగాధిప మంత్రి సత్తమః సమీక్షతం రాజవరాత్మజం రణే ఉదగ్ర చిత్రాయుధ చిత్ర కార్ముకం జహర్ష చాపూర్యత చాహవోన్ముఖః సమందరాగ్రస్త ఇవాంశుమాలికో వివృద్ధ కోపో బలవీర్య సంయుతః కుమారమక్షం సబలం సవాహనం దదాహ నేత్రాగ్నిమరీచిభిస్తథా. మందర పర్వతం ఏ విధంగా ఉంటుందో అంత ఎత్తుగా ఎదిగినాడ, తన దేహాన్ని పెంచాడట హనుమంతుడు. మందర పర్వతం మీద శిఖరాగ్రం ఏ విధంగా ఉంటుందో ఆ శిఖరాగ్రం మీద సూర్యుడు ఏ విధంగా ఉంటాడో, మందర పర్వతము, ఆ మందర పర్వతం యొక్క శిఖరాగ్రము, ఆ శిఖరాగ్రం పైనటువంటి సూర్యుని యొక్క తేజస్సు ఏ విధంగా ఉంటుందో అటువంటి బల పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఆ హనుమంతుడు బాగుగా పెరిగినటువంటి తన శరీరాన్ని
తర్వాత కోపాన్ని, శరీరంతో పాటుగా ఏం పెంచుకున్నాడు? ఆ శత్రువులను సంహరించాలి కాబట్టి కోపాన్ని కూడా పెంచుకున్నటువంటి ఆ హనుమంతుడు వాహనాలతో సహా ఆ అక్షకుమారుణ్ణి దహించి వేసిండు, అంటే సంహరించి వేసిండు తన నేత్రాగ్ని కిరణాలతో అంటున్నాడు. అంటే తన యొక్క ఆ బల శౌర్య పరాక్రమాల చేత ఆ అక్షకుమారుని సంహరించిండు హనుమంతుడు. అయితే ఇక్కడ ఉత్తరాయణ కాలం ప్రవేశిస్తుంది అనడానికి కూడా ఒక చిన్న మనకు సంకేతం ఇస్తున్నాడు. మధ్యాహ్న కాలాన్ని పొందినటువంటి ఈ సమయం ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి. సమందరాగ్రస్త ఇవాంశుమాలికో వివృద్ధ కోపో బలవీర్య సంయుత కుమారమక్షం సబలం సవాహనం దదాహ నేత్రాగ్ని మరీచిభిస్తదా. మరీచిలాగా దహించి వేసినాడు. మందర పర్వత అగ్ర శిఖరంలాగా ఆ శిఖరం మీద ఉన్నటువంటి సూర్యుని యొక్క తేజస్సుతోని బలపరాక్రమంతో ఉన్నటువంటి ఆ హనుమంతుడు బాగా పెరిగినటువంటి కోపం చేత ఆ అక్షయ కుమారుణ్ణి, అతని రథాన్ని, అతని అశ్వాలను తునకలు చేశాడు. తతస్స బాణాసన చిత్రకార్ముక శర ప్రవర్షో యుధిరాక్షసాంబుద శరాన్ముమోచాశు హరీశ్వరాచలే వలాహకో వృష్టిమివాచలోత్తమే. అయితే ఇక్కడ మందర పర్వతాన్ని, మందర పర్వతం యొక్క శిఖరాగ్రాన్ని, ఆ మందర పర్వతం యొక్క శిఖరాగ్రం పైన ఉత్తరం వైపుగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తుంటే ఇక్కడ వాల్మీకి మహర్షి మనకు అన్యాపదేశంగా ఉత్తరాయణ కాలం ప్రారంభమైంది అని చెప్పడం. అంటే దక్షిణాయనం పూర్తి అయిపోయింది, వర్ష ఋతువు పూర్తి అయిపోయింది, శరదృతువు రాబోతుంది అనడానికి సూచనంగా ఉత్తరాయణం మొదలవుతుందేమో అన్నట్టుగా కనబడిందట. ఇది ప్రత్యేకమైన ఒక రామానుజీయ వ్యాఖ్యగా పెద్దలు మనకు అందిస్తూ ఉన్నారు. తతస్సబాణాసన చిత్రకార్ముక శర ప్రవర్షో యుధిరాక్షసాంబుద శరాన్ముమోచాశు హరీశ్వరాచలే వలాహో వృష్టిమివాచలోత్తమే. ఆ విధంగా హనుమంతుడనేటువంటి ఆ కొండపైన ఈ అక్షకుమారుడు తన యొక్క బాణాన్ని ప్రయోగించడం చేయడం ద్వారా బాణవర్షాన్ని కురిపించడం ద్వారా తతః కపిస్తం రణచండ విక్రమం వివృద్ధ తేజో బలవీర్య సంయుత కుమారమక్షం ప్రసమీక్ష సంయుగే ననాద హర్షాద్ఘనతుల్య విక్రమ. అంటే సంహరించకంటే ముందు జరిగినటువంటి వర్ణన మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాడు ఇక్కడ. తతః కపిస్తం రణచండ విక్రమం విరుద్ధ తేజో బలవీర్య సంయుతం కుమారమక్షం ప్రసమీక్ష సంయుగే ననాద హర్షాద్ఘనతుల్య విక్రమ. ఈ చండ విక్రముడు అయినటువంటి హనుమంతుడు యుద్ధములందు తన యొక్క పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఆ అక్షయ కుమారుణ్ణి యుద్ధమునందు చూసి మేఘంతో సమానంగా ఆక్రమించుకున్నవాడై హనుమంతుడు సంతోషంతో గర్జించి సబాల భావాద్యుదివీర్యదర్పిత ప్రవృద్ధమన్యు క్షతజోపమేక్షణ సమాసాసాద ప్రతిమం కపిం రణే గజో మహాకోపమివావృతం తృణై. యుద్ధమునందు పరాక్రమందు గర్వించినటువంటి వాడు, అంటే అహంకారం చేత గట్టిగా అరిచినటువంటి వాడు, మిక్కిలి వృద్ధి పొందినటువంటి కోపం కలవాడు, నెత్తురుతో సమానమైనటువంటి ఎర్రని కన్నులు గలవాడినటువంటి ఆ అక్షకుమారుణ్ణి బాలుడు అవుట వలన, ఎందుకంటే హనుమంతుని ముందు ఈ బాలుడు అంటే ఈ అక్షకుమారుడు చిన్న బాలుడిలాగా యుద్ధంలో సమానమైనటువంటి ప్రతియోధులాగా కనపడలేదు, ఒక బాలుడిలాగా కనపడ్డాడట. ఏ విధంగా కనబడ్డాడు? ఏనుగు తృణములచే ఆవరింపబడినటువంటి పెద్ద బావిని సమీపించినట్లు యుద్ధమునందు సాటి లేని హనుమంతుడు సమీపించినాడట. అంటే అక్షకుమారుడు ఎటువైపు వస్తున్నాడు అంటే పూర్వకాలంలో, అంటే ఇప్పుడు కూడా ఏనుగులను
తన అధీనంలోకి తీసుకోవడానికి మావటి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా వాటిని లొంగ తీసుకోవడానికి మొట్టమొదటి ఏం చేస్తారట, అడవి లోపల పెద్ద గొయ్యి తవ్వి ఆ గొయ్యి కనపడకుండా వాటి మీద గడ్డి పరకలను చిన్న చిన్న కొమ్మలను వేసి ఆ గుంత కనపడకుండా చేసి దానికి ఎదురుగా ఒక లక్ష్యాన్ని పెట్టి ఆ లక్ష్యం వైపు ఏనుగు పరిగెత్తేట్టుగా చేసి ఆ గుంతలో పడ్డట్టుగా చేస్తారు. ఆ గుంతలో పడ్డటువంటి ఏనుగు ఇక తప్పించుకోలేక ఆ మావటి వాళ్లకు లొంగిపోతుంది. అప్పుడు చెప్పినట్టుగా చేస్తుంది. అటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ అక్షకుమారుడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. మదించినటువంటి ఏనుగును బంధించడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ విధంగా అక్షకుమారుడు ఆ గుంత లోపలికి బయలుదేరుతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు అంటున్నాడట. సబాల భావాద్యుధివీర్యదర్పిత ప్రబుద్ధమన్యక్షతజోపమేక్షణ సమాససాద ప్రతిమం కపిమ్రణే గజో మహాకూపమిహావృతం తృణై. అంటే తాను గోతిలో పడబోతున్నాడు, అంటే గోతి అంటే ఏంటిది ఇక్కడ అపజయం, మరణం పొందబోతున్నాడు అనేటువంటి విషయం తెలియక అక్షకుమారుడు యొక్క ఆ ప్రయత్నాన్ని చూసినాడట హనుమంతుడు. సతేన బాణై ప్రసభం నిపాతితై చకారనాదం ఘననాద నిస్వన సముత్పపాతాశు నభస్సమారుతి భుజోరు విక్షేపణ ఘోర దర్శన. ఆ అక్షయ కుమారుడు ప్రయోగిస్తున్నటువంటి ఆ బాణాల యొక్క ధ్వని, వింటి యొక్క ధ్వని కలవాడేటువంటి ఆ ధ్వనిని విన్నటువంటి ఆ హనుమంతుడు తన బాహువులు తన తొడలు విసరడం ద్వారా ఆ భయంకరమైనటువంటి దర్శనం కలవాడైనటువంటి ఆ హనుమంతుడు వేగంగా ఆకాశంలోకి ఎగిరిండు అంటున్నాడు వాల్మీకి మహర్షి. సతేన బాణై ప్రసభం నిపాతితై చకారనాదం ఘననాద నిస్వన సముత్పపాతాశు నభస్సు మారుతి భుజోరు విక్షేపణ ఘోర దర్శన. తన చేతులు తన ఊరువులు అంటే తొడవులు చేత తన శరీరాన్ని పెంచుకుంటూ ఆకాశం వైపు ఎగిరినాడట హనుమంతుడు. సముత్పతంతం సమభిద్రవద్బలి సరాక్షసానాం ప్రవర ప్రతాపవాన్ రథిశ్రేష్టతమ కిరణ్ శరై పయోధర శైలమివాశ్మ వృష్టిభిః. రథికుడు రథికులతో మిక్కిలి శ్రేష్ఠుడు అయినటువంటి ఆ అక్షకుమారుడు రాళ్లవాన ఏ విధంగా పడుతుందో, మేఘం ఏ విధంగా కుండపోతగా వర్షిస్తుందో ఆ విధంగా పైకి ఎగురుతున్నటువంటి ఆ హనుమంతుని మీదికి తన బాణాల చేత హింసించడానికి ప్రయత్నం చేశాడు. బాణాల వర్షం కురిపించాడు. మేఘం ఏ విధంగా వర్షాన్ని కురిపిస్తుందో అటువంటి బాణ వర్షాన్ని కురిపించాడట హనుమంతుని మీదికి ఈ అక్షకుమారుడు. సముత్పతంతం సమభిద్రవద్బలి సరాక్షసానాం ప్రవర ప్రతాపవాన్ రథిశ్రేష్టతమ కిరణ్ శరై పయోధర శైలమివాశ్మ వృష్టిభిః సతాన్ శరాంస్తస్య హరిర్విమోక్షయన్ చచార వీరః పథివాయుసేవితే శరాంతరే మారుత విద్వినిష్పతన్ మనోజవ సంయతి చండ విక్రమః. ఆ విధంగా ఆ వీరుడు వేస్తున్నటువంటి ఆ బాణాల వర్ష పరంపరకు చూసినటువంటి హనుమంతుడు వాయువులాగా ఈ బాణాల యొక్క వర్షాన్ని ఎదుర్కొంటూ ఆ బాణాల మధ్య వేగంగా తిరుగుతూ, అంటే బాణాలు తాకకుండా అటు ఇటు అటు ఇటు అటు ఇటు పైకి కిందికి తిరుగుతూ ఉన్నాడు. కానీ ఒక్క బాణం కూడా ఆ హనుమంతుడిని తాకలేకపోయింది. అంటే అక్షకుమారుడు ఇంత వేగంగా బాణాలు వేస్తున్నాడో అంతకంటే వేగంగా ఆ బాణాలు తప్పించుకుంటూ హనుమంతుడు ఆకాశంలో తిరుగుతూ ఉన్నాడు ఈ బాణాలను తప్పించుకుంటూ అంటూ. సతాన్ శరాంస్తస్య హరిర్విమోక్షయన్ చచార వీరః పథివాయు సేవితే శరాంతరే మారుత ద్వినిష్పతన్ మనోజవ సంయతి చండ విక్రమః. మనోవేగంతో ఆ ఆకాశంలో బాణాలు తాకకుండా సంచరిస్తూ ఉన్నాడు, వేగంగా తిరుగుతూ ఉన్నాడు హనుమంతుడు.
తమాత్తబాణాసనమావహోన్ముఖం మాహవోన్ముఖం ఖమాస్తృణంతం విశికైర్శరోత్తమైః అవేక్షతాక్షం బహుమానచక్షుష జగావ చింతాంచ సమారుతాత్మజః. ధనస్సును ధరించి యుద్ధమునకు ఉద్యుక్తుడైనటువంటి ఆ అక్షకుమారుడు శ్రేష్టమైనటువంటి బాణాలతో, అనేక రకాలమైనటువంటి బాణాలతో ఆకాశాన్నంతా కూడా కప్పివేస్తున్నాడేమో అన్నంత వేగంగా ఆచ్ఛాదిస్తున్నటువంటి ఆ అక్షకుమారుడు చూసినటువంటి ఈ వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు గౌరవ దృష్టితో చూశాడ కొంతసేపు. అంటే ఆ నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాడు. గౌరవం కూడా కలిగింది అతని నైపుణ్యానికి, హనుమంతుడికి. తతశ్చరైర్భిన్న భుజాంతరః కపిః కుమార వీరేణ మహాత్మనానదన్ మహాభుజః కర్మ విశేషతత్వవిత్ విచింతయామాసరణే పరాక్రమం. గొప్పనైనటువంటి బాహుభుజం కలవాడేటువంటి హనుమంతుడు, ఇంకో కర్మలలో విశేషమైనటువంటి యథార్థ స్వరూపాన్ని ఎరిగినటువంటి వాడు ఈ హనుమంతుడు. మహాత్ముడైనటువంటి కుమారులలో, అంటే రావణాసురుడు కుమారుడు వీరుడైనటువంటి అక్షకుమారుని చేత భేదింపబడినటువంటి వక్షస్థలము, అంటే ఆ బాణాలు ఈ హనుమంతుడి యొక్క వక్షస్థలానికి తాకినయి, దానివల్ల వక్షస్థలం గాయపడింది అంటూ అతని యొక్క పరాక్రమాన్ని గురించి ఆలోచించాడట హనుమంతుడు. సంతోషించాడు, ఆలోచించాడు. ఎందుకు సంతోషించాడు? అతని యొక్క పరాక్రమాన్ని చూసి. ఎందుకు ఆలోచిస్తున్నాడు? అటువంటి పరాక్రమంలో భాగంగా తాగినటువంటి ఆ బాణాలు తన హృదయానికి తాకి ఆ హృదయం నుంచి రక్తం స్రవిస్తూ ఉంటే ఆలోచించాడట. ఏమని? అబాలవద్బాల దివాకర ప్రభః కరోత్యయం కర్మ మహన్ మహాబలః నచాన్య సర్వాహవ కర్మశోభినః ప్రమాపణే మే మతిరత్ర జాయతే. ప్రమాపణే. ఈ బాల సూర్యుని, అంటే లేతగా ఉన్నాడు ఇంకా ఆ అక్షయ కుమారుడు, అంటే కౌమార దశలో ఉన్నాడో లేదా ఉత్తర యౌవన దశలో ఉన్నాడో ఏమో, పూర్వ యౌవన దశలో ఉన్నాడేమో అన్నట్టుగా బాల సూర్యునిలాగా కనపడ్డాడ హనుమంతుడికి అక్షకుమారుడు అయినటువంటి. తర్వాత విపరీతమైన మంచి నేర్పుతో ఉన్నటువంటి ఆ బాణ కౌశలాన్ని చూసి, ఆ యుద్ధ కౌశలాన్ని చూసి, ఆ కర్మను చూసి, యుద్ధ కర్మను చూసినటువంటి ఆ హనుమంతుడు వధించుటకు నాకు బుద్ధి పుట్టడం లేదు, చిన్న పిల్లవాడిలా కనబడుతున్నాడు నాకు అని హనుమంతుడు తన మనస్సులో ఆలోచిస్తూ ఉన్నాడట. ఆ బాలుని యొక్క పరాక్రమం చూసి, ఆ బాలుని యొక్క లేత వయసును చూసినటువంటి ఆ హనుమంతుడు అయం మహాత్మా చ మహాంశ్చ వీర్యతః సమాహితశ్చాతి సహశ్చ సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం ననాగయక్షైర్మునిభిశ్చ పూజితః. యక్షులతోని, దేవతలతోని, గంధర్వులతోని కూడా పూజింపదగిన వాడుగా కనపడుతున్నాడు నాకు అనుకుంటున్నాడు హనుమంతుడు ఈ యక్షకుమారుని చూసి. చూడండి, అయం మహాత్మా చ మహాంశ్చ వీర్యతః సమాహితశ్చాతి సహశ్చ సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం ననాగయక్షైః మునిభిశ్చ పూజితై. సనాగయక్షైః మునిభిశ్చ పూజితః. నాగుల చేత, యక్షుల చేత పూజింపదగిన వాడుగా ఉన్నాడు అంటూ పరాక్రమోత్సాహ వివృద్ధ మానస సమీక్షతే మాం ప్రముఖాగత స్థితః పరాక్రమో హ్యస్య మనాంసి కంపయే సురాసురాణామపి శీఘ్రగామినః. రెట్టించినటువంటి ఉత్సాహం చేత యుద్ధం చేస్తున్నాడు. అటువంటి ఆ అక్షయ కుమారుడు నా ముందర నిలబడి నన్ను చూస్తున్నాడు, నా మీదికి బాణ ప్రయోగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతని పరాక్రమం ఏదైతే ఉందో సురుల చేత, అసురుల చేత కూడా, ఇంకా మిక్కిలి మునుల చేత కూడా గౌరవింపదగినది, పొగడబడదగినట్టుగా ఉన్నది అనుకుంటున్నాడు హనుమంతుడు ఆ అక్షకుమారుని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి.
పరాక్రమోత్సాహ వివృద్ధ మానసః సమీక్షతే మాం ప్రముఖాగత స్థితః పరాక్రమో హ్యస్య మనాంసి కంపయే సురాసురాణమపి శీఘ్రగామినః. కాబట్టి వాళ్ళందరూ కూడా భయం కలగజేసినటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే అతని యుద్ధ నైపుణ్యం ఆ విధంగా ఉంది. నఖల్వయం నాభిభవేదుపేక్షితః పరాక్రమో హ్యస్య రణే వివర్ధతే ప్రమాపణం తేవ మమాస్య రోచతే నవర్ధమానోగ్నిరుపేక్షితుం క్షమః. అయితే ఇతన్ని ఉపేక్షించాలా, ఉపేక్షించకూడదా? ఎదుర్కోవాలా, ఎదుర్కోకూడదా? ఉపేక్షించబడడానికి లేదా తిరస్కరింపబడడానికి లేదు కదా, ఇక్కడ చేస్తున్న యుద్ధం కదా. కాబట్టి పరాక్రమం యుద్ధమునందు ప్రదర్శిస్తున్నాడు, పెంచుకుంటూ ఉన్నాడు, పరాక్రమం పెరుగుతూ ఉంది. కాబట్టి ఇక ఈయనను ఉపేక్షిస్తే బాలుడైనప్పటికీ కూడా మరింతగా పరాక్రమం పెరుగుతుంది. కాబట్టి అది తనకు భవిష్యత్ కాలంలో ప్రమాదానికి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పామైనా చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి సామెతను ఇక్కడ ప్రయోగిస్తున్నాడు అనుకుంటున్నాడు హనుమంతుడు. చిన్నపిల్లవాడైనప్పటికీ శౌర్య పరాక్రమాలు మరింతగా ఉత్సాహంగా క్షణక్షణానికి పెరుగుతుంది. కాబట్టి ఇతన్ని ఉపేక్షించకూడదు, ఇతన్ని యుద్ధంలో సంహరించవలసిందే అని, ఉపేక్షించదగింది కాదు అనుకుంటున్నాడు. ఇక మనం ఆగకూడదు, బాలుడైనా కానీ ఇతడు శత్రువు యొక్క కుమారుడు కాబట్టి శత్రువును మనం బాలుడైనా మనం సంహరించాల్సిందే. కాబట్టి నఖల్వయం నాభిభవేదుపేక్షితః పరాక్రమో హ్యస్య రణే వివర్ధతే. ఎందుకంటే ఆ రణం లోపల వాడి యొక్క ఉత్సాహం పెరుగుతూ ఉంది, వాడి యొక్క వేగం పెరుగుతూ ఉంది. అది ప్రమాదానికి దారి తీయక ముందే ఇతన్ని ప్రమాపణం త్వేవ మమాస్య రోచతే నవర్ధమానోగ్నిరుపేక్షితుం క్షమః. ఇది కాలాగ్నిలాగా బడబాగ్నిలాగా మారకముందే దీన్ని ఉపేక్షించకుండా నశింపచేయాలి అంటూ, ఇది ప్రవేగంతు పరస్య తర్కయన్ స్వకర్మయోగంచ విధాయ వీర్యవాన్ చకార వేగంతు మహాబలస్తదా మతింజ చక్రేస్య వధే మహాకపి. ఈ విధంగా ప్రవేగంతు పరస్య తర్కయన్, వేగంగా తర్కించుకున్నాడు, ఏది యుక్తము ఏది అయుక్తము అనేటువంటి తర్కం చేసుకొని, స్వకర్మయోగంచ విధాయ వీర్యవాన్, వీరుడైనటువంటి వాడికి చేయాల్సిన పని ఏంటిది అంటే స్వధర్మాన్ని తప్పకుండా ఆచరించాలి. కాబట్టి చకార వేగంతు మహాబలస్తదా మతించ చక్రేస్య వధే మహాకపి. అప్పుడు తన వేగాన్ని పెంచి తన బలాన్ని పెంచి అతని చంపుటకు నిశ్చయించుకొని ముందుకు వచ్చాడట హనుమంతుడు. ఇక్కడ స్వకర్మయోగంచ విధాయ, ఇక్కడ రహస్యం ఒకటి మనకు తెలుస్తుంది. ఏంటిదంటే అతడు చిన్నవాడైనప్పటికీ స్త్రీ అయినప్పటికీ శత్రు సమూహంలో ఉన్నటువంటి వాడు కాబట్టి శత్రుని సంహరించాల్సినటువంటి ధర్మం మనది. కాబట్టి విజయాన్ని కోరుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించినటువంటి ఉన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాడి యొక్క లక్ష్యం ఏంటిది? యుద్ధరంగంలో ఉన్నటువంటి వాడు విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పని చేయాలి. కాబట్టి అది స్వకర్మ. కాబట్టి ఆ ఎదుటి ఉన్నటువంటి శత్రువు బాలుడైనా స్త్రీ అయినా సంహరించాల్సిందే. స్వధర్మో నిగుణం శ్రేయ అని చెప్పి భగవద్గీతలో మనకు చెప్తారు. కాబట్టి ఇక్కడ హనుమంతుడు ఆ తర్కయామాస, ఒకసారి విధంగా తర్కించుకొని తన శరీరాన్ని పెంచుకొని ఆ అక్షకుమారుని సంహరించడానికే నిర్ణయం తీసుకున్నాడు. సతస్య తా నష్టహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారసహాన్ వివర్తనే జఘాన వీరః పదివాయు సేవితే తలప్రహారై పవనాత్మజ కపి. ఆ విధంగా తర్కం చేసుకొని ఏది యోగ్యము ఏది అయోగ్యం అనేటువంటి దానికి నిర్ణయానికి వచ్చి అక్షకుమారుని సంహరించడమే యోగ్యము, తన యొక్క స్వకర్మ యోగము అనేటువంటి భావించి ఆ మానవోత్తమైనటువంటి ఆ హనుమంతుడు గొప్ప వేగం తోటి
మలుపు తిరగడానికి వీలు లేనటువంటి, బరువును సహించడానికి వీలు లేనటువంటి, అంటే బరువును సహించడానికి వీలైనటువంటి ఆ అక్షకుమారుని యొక్క ఆ 8 గుర్రాలను ఆకాశంలో తన యొక్క అరచేతితోని చెరచి కిందికి పడవేసినట్టు ఆ దెబ్బకు ఆ 8 గుర్రాలు, ఆ రథము, అక్షకుమారుడు నేల మీద పడి గిలగిలా కొట్టుకొని మరణించారు అంటున్నాడు వాల్మీకి. సతస్యతాన్ నష్టహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారసహాన్ వివర్తనే జగాన వీర పథివాయు సేవితే తల ప్రహారై పవనాత్మజ కపి. ఒకే ఒక దెబ్బతోని ఆ 8 గుర్రాలు, రథాలు, అక్షకుమారుడు నేల మీద పడిపోయేటట్టుగా చేశాడు. తతస్థలేనాభిహతో మహారథ సతస్య పింగాధిప మంత్రి నిర్జిత ప్రభగ్ననీడ పరిముక్త కోబర పపాత భూమౌ హతవాజిరాంబరాత్. కాబట్ట ఆ విధంగా తన అరచేతి దెబ్బతోని కొట్టబడినటువంటి ఆ రథము, ఆ అశ్వాలు, ఆ అక్షకుమారుడు నేల మీద పడిపోగా ఇతనికి జయం లభించింది. కాబట్టి జయం పొందినటువంటి ఆ హనుమంతుడు ఆ అక్షకుమారుని యొక్క ఆ మహారథాన్ని, విరిగిపోయినటువంటి ఆ రథచక్రాలను, ఆ విడిపోయినటువంటి నొగలు, అంటే ఆ రథం మధ్యలో ఉన్నటువంటి ఆ ఇరుసు కూడా విరిగిపోయిందట. అట్లా చంపబడినటువంటి ఆ గుర్రాలన్నిటిని కూడా ఆకాశం మీద ఆకాశం నుంచి నేల మీద పడిపోయేటట్టుగా ఒక్క సరుపు తెరిచి వాళ్ళను సంహరింపజేశాడు. సతం పరిత్యజ్య మహారథోరథం సకార్ముక ఖడ్గదరఖముత్పతన్ తపోభియోగా దృశిరుగ్రవీర్యవాన్ విహాయ దేహం మారుతామివాలయం. సతం పరిత్యజ్య మహారథోరథం. ఆ మహారథుడు అంటేనే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, 10,000 మందితోని ఒకే ఒక్కడు ఎవరి సహాయం లేకుండా యుద్ధం చేసి ఓడించగల శక్తిమంతుణ్ణి మహారథుడు అంటాం. అటువంటి మహారథుడైనటువంటి యక్షకుమారుణ్ణి, అతని యొక్క రథాన్ని, అతని యొక్క ధనుస్సును, అతని యొక్క ఖడ్గాన్ని, అతని యొక్క తపశ్శక్తితో ఉన్నటువంటి ఆ దేహాన్ని, అంటే నైపుణ్యంతో ఉన్నటువంటి ఆ దేహాన్ని విడిచి ఆ దేవతాలోకంలోకి వెళ్తున్నటువంటి ఆ ఉగ్రమైనటువంటి వీర్యంతో కూడినటువంటి ఆ ఋషిలాగా ఆకాశ మార్గంలో అతని ఆత్మ ప్రయాణం చేస్తుండగా చూసినాడు హనుమంతుడు అంటున్నాడు వాల్మీకి. అంటే ఆ వీరుని యొక్క, అక్షకుమారుని యొక్క వీరత్వాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అతని యొక్క మరణం తర్వాత అతని యొక్క ప్రయాణం ఏ విధంగా జరిగిందో వర్ణిస్తున్నాడు ఈ శ్లోకంలో, 33వ శ్లోకంలో. సతం పరిత్యజ్య మహారథోరథం సకార్ముక ఖడ్గదరఖముత్పతన్ తపోభియోగా దృశిరుగ్రవీర్యవాన్ విహాయ దేహం మరుతామివాలయం. ఆకాశంలోకి ఎగురుతూ ఉన్నటువంటి వాడైనాడు. తతః కపిస్తం విచరంతమంబరే పతత్రిరాజానిల సిద్ధ సేవితే సమేచ్యతం మారుతతుల్య విక్రమ క్రమేణ జగ్రాహ సపాదయోర్దృఢం. ఆ విధంగా అక్షకుమారుణ్ణి ఆకాశంలో, అంటే విరగబడ్డ, ఇంకా అక్షకుమారుడు మరణించలేదేమో బహుశా. తతఃకపిస్తం విచరంతమంబరే పతత్రిరాజానిల సిద్ధ సేవితే సమేచ్యతం మారుతతుల్య విక్రమ క్రమేణ జగ్రాహ సపాదయోర్దృఢం. అటువంటి అక్షకుమారుని యొక్క పాదాలను, కాళ్ళను పట్టుకొని లాగిండట హనుమంతుడు. అంటే రథము, అశ్వాలు అన్ని కూడా నేల మీద పడిపోయాయి కాబట్టి, ధ్వజంతో సహా, బాణాలతో సహా, ధనుసుతో సహా నేల మీద పడిపోయి కాబట్టి ఆ ఆకాశంలో పారిపోతున్నాడేమో అక్షకుమారుడు. ఆ అక్షకుమారుడిని కాళ్ళను పట్టుకున్నాడు హనుమంతుడు. సతం సమావిజ్య సహస్రశ కపి మహోరగం గృహ్య ఇవాండజేశ్వర ముమోచ వేగాత్ పతితుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమ. ఈ విధంగా పట్టుకున్నట్టు అక్షకుమారుడిని గరుడైనటువంటి వాడు
తన ఆహారాన్ని అయినటువంటి పామును ఏ విధంగా గట్టిగా తన కాళ్ళ మధ్య పట్టుకుంటాడో ఆ విధంగా పట్టుకున్నట్టుగా ఈ హనుమంతుడు అక్షకుమారుణ్ణి పట్టుకొని అంటే ఆ వానరుడు ఆ గరుత్మంతుడు కూడా ఎటువంటి వాడు తన తండ్రి యొక్క వేగంతో సమానమైనటువంటి వాడు. అంటే ఆ వేగంతో సమానంగా ప్రయాణించగల శక్తి సామర్థ్యాలు కలవాడు గరుత్మంతుడు. అటువంటి ఆ గరుత్మంతుడు తన ఆహారమైనటువంటి పామును ఏ విధంగా రెండు కాళ్ళ మధ్య పట్టుకొని బంధిస్తాడో ఆ విధంగా అక్షకుమారుణ్ణి ఈ హనుమంతుడు తన చేతులతో పట్టుకొని 1000 మారుల చుట్టూ విసిరిండట. నేలపై కొట్టి చంపినాడట. అంటే మొట్టమొదటి శ్లోకం లోపల సదం పరిత్యజ్య మహారథోరథం సకార్ముక ఖడ్గదరఖముత్పతన్ తపోభియోగా దృశరుగ్గ వీర్యవాన్ విహాయ దేహం మరుతామివాలయం. అంటే ఇక్కడ అక్షకుమారుడు పారిపోతూ ఉన్నాడు ఆకాశ మార్గంలో అని. సతం పరిత్యజ్య మహారథోరథం, తన యొక్క రథము పోయింది, ఆ మహారథుని యొక్క రథము పడిపోయింది, గుర్రాలు పడిపోయాయి, ధనుస్సు పడిపోయింది, బాణాల యొక్క ఉండేటువంటి అన్ని కూడా పడిపోయాయి. కాబట్టి పారిపోతూ ఉన్నాడు ఆకాశ మార్గంలో పారిపోతూ ఉంటే ఈ హనుమంతుడు గరుత్మంతుడు ఏ విధంగా నాగను పట్టుకుంటాడో ఆ విధంగా ఈ అక్షకుమారుని పట్టుకొని చుట్టూ గిరిగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపినాడట హనుమంతుడు. శతం సమావిద్య సహస్రశ కపి మహోరగం గృహ్యైవాండజేశ్వర ముమోచ వేగా త్రితుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమ. ఆ విధంగా అక్షకుమారు యొక్క సంహారం జరిగింది. సభగ్న బాహూరు కటీ శిరోధర క్షరన్మృదితాదిలోచన సభగ్న సంధి ప్రవికీర్ణ బంధనో హతక్లితో వాయుసుతేన రాక్షస మహాకపి భూమితలే నిపీడ్యతం చకార రక్షోధిపతేర్మహాద్భయం. ఆ విధంగా ఆకాశంలో తిప్పి 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 ఒక 100 సార్లు తిప్పిండో 1000 సార్లు తిప్పిండో అన్నట్టుగా చెప్తున్నాడు. ముమోచ వేగాత్ ప్రతితుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమ సభగ్న బాహూరు కటి శిరోధర. ఆ విధంగా నేలకేసి కొట్టడం వల్ల శిరస్సు ఒక చోట పడిపోయింది, బాహువులు చేతులు మరొక చోట పడిపోయినాయి. సభగ్న సందిహి ప్రవికీర్ణ బంధనో హతక్షితో వాయుసుతేన రాక్షస. ఆ ఎముకలు విరిగి కన్నులు బయటకొచ్చి విరిగిన సంధులతో, అంటే కాళ్ళు చేతులు ఎక్కడ ఉండాల్సిందో అక్కడ ఉండలేదు, తల ఎక్కడ ఉండాల్సిందో అక్కడ ఉండలేదు, మొండం ఎక్కడున్నానో అక్కడ ఉండలేదు, అట్లా ఛిద్రమైపోయింది ఆ అక్షకుమారుని యొక్క శరీరం అంటూ, కొట్టి చంపబడ్డాడు అంటూ ఆ హనుమంతుడు ఆ అక్షకుమారుని భూమి మీద మిక్కిలిగా పీడించి పిండి చేసి ఆ రావణాసురునికి పెద్ద భయాన్నే కలిగించాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. మహర్షిభిశ్చక్రచరైర్మహావ్రతై సమేత భూతైశ్చ సయక్ష పన్నగై సురైశ్చ సింధైర్భుషజాత విస్మయై హతే కుమారే సకపి నిరీక్షిత మహర్షిభిశ్చక్ర చరైర్మహావ్రతై. మహర్షులు దేవతలు అంతా కూడా ఆకాశంలో నిలబడి చూస్తున్నారు కదా, ఈ అక్షకుమారు చంపబడుతుండగా చూస్తూ ఉన్నారు కదా. అందులో ఎక్కడ ఉన్నారు? జ్యోతిష్చక్రమునందు నిలబడి ఉన్నారేమో అన్నట్టుగా. అంటే మన ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి గ్రహాల యొక్క అధిపతులు ఆ దేవతలు ఎక్కడ సంచరిస్తూ ఉంటారో ఆ ఆకాశ మార్గంలో జ్యోతిష్చక్రంలో ఉన్నటువంటి, అంటే నక్షత్ర మండలంలో ఉన్నటువంటి ఆ మహర్షులు దేవతలంతా కూడా ఈ అక్షకుమారుని హనుమంతుని యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసినటువంటి వాళ్ళంతా కూడా మహర్షిభిశ్చక్ర చరైర్మహావ్రతై సమేత్య భూతైశ్చ సయక్ష పన్నగై. యక్షులు పన్నగులు అంటే నాగ లోక సంబంధించినటువంటి దేవతలంతా కూడా సురైశ్చ సేంద్రైర్ వృష జాత విస్మయై హతే కుమారే స కపిర్ నిరీక్షిత. ఆ విధంగా వాళ్ళంతా కూడా హనుమంతుడు ఏ విధంగా తన వీర పరాక్రమాన్ని అక్షయకుమారుడిపై చూపించాడో అదంతా కూడా వాళ్ళు చూసినారు, దర్శించినారు అంటున్నాడు వాల్మీకి.
నిహత్యతం వజ్రి సుతోపప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణః తమేవ విరోభి జగామతోరణం కుతక్షణః కాలైవ ప్రజాక్షయే. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 47 సర్గః అంటూ 47వ సర్గం పూర్తి చేస్తున్నాడు హనుమంతుడు అక్షయ కుమారుని మరణంతో. నిహత్యతం వజ్రసుతోపమప్రభం. వజ్ర అంటే వజ్రంతో సమానమైనటువంటి వజ్రాయుధంతో సమానమైనటువంటి ఆ హనుమంతుడు ఇంద్రసుతుడైనటువంటి జయంతుడు ఏ విధంగా యుద్ధంలో ఆరితేనేటువంటి వాడో అటువంటి వీరుల్లాగా ఈ హనుమంతుడు, అటువంటి కాంతిని కలవాడు, జయంతునితో సమానమైనటువంటి కాంతిని కల ఈ హనుమంతుడు అక్షకుమారుని చంపి నెత్రుతో పోల్చదగినటువంటి ఎర్రని కన్నులు కలవాడినటువంటి ఆ హనుమంతుని యొక్క దృశ్యాన్ని చూసి, ఆకారాన్ని చూసి, ఇంకా హనుమంతుడు ఇంకే విధంగా ఉన్నాడు, ఈ లంకా పట్టణం లోపల ఇంకా జనక్షయాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి ఉత్సాహం కల ఆ హనుమంతుడిని చూసినటువంటి ఆ దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు అంతా కూడా ఆ యముడిలాగా ఉన్నటువంటి ఉత్సాహం చూపుతున్నటువంటి, అంటే ప్రజాక్షయాన్ని చేయాలి, లంకా పట్టణంలో ఉన్నటువంటి రాక్షస సంహారం ఇంకా చేయాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి యముడిలాగా ఎదురు చూస్తున్నటువంటి ఆ హనుమంతుడిని చూసినారు ప్రజలంతా కూడా, దేవతలంతా కూడా, రాక్షసులంతా కూడా, నాగ సమూహం అంతా కూడా అంటున్నాడు వాల్మీకి మహర్షి. నిహత్యతం వజ్రసితోపసమప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణః తమేవ వీరోభిజగామతోరణం కుతక్షణః కాలైవ ప్రజాక్షయే. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 47 సర్గః. ఓం ఆపదావపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రేపు 48వ సర్గలో అక్షయ కుమార మరణం తర్వాత హనుమంతుడు మరెవరితో యుద్ధం చేశాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.